హాయ్, నేను మీ అశోక్. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే లైక్ చేయడం మరి మర్చిపోతాం. మీరు చేసే లైక్ వల్ల చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ధర్మ మహేష్ అండ్ గౌతమి చౌదరి వీళ్ళిద్దరు వీడియోస్ ప్రతి ఒక్క మీడియా ఛానల్లో చూసే ఉంటారు. ఏంటంటే వీళ్ళిద్దరూ కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఛానల్ ముందుకు వచ్చేసి కొన్ని ఎవరికి సంబంధించిన వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని పబ్లిక్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే గౌతమి చౌదరి ధర్మ మహేష్ దే తప్పు, ధర్మ మహేష్ చాలా అన్యాయం చేశాడు. నాకు అమ్మాయిలతో తిరిగి అలవాటు ఉంది ధర్మ మహేష్ కి, హీరోయిన్స్ తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. రీతు చౌదరితో కూడా ఎఫ్ఐఆర్ ఉందని కొన్ని వీడియోస్ ఏదో రిలీజ్ చేశాడు. ఇప్పటిదాకా ధర్మ మహేష్ దే తప్పు అని చాలా మంది భావించారు. గౌతమి చౌదరి చాలా మంచిది, ధర్మ మహేష్ తప్పు అని చెప్పి ఈవెన్ చాలా మంది ఫీల్ అయి ఉంటారు. అయితే నీతిగా, న్యాయంగా, నిజాయితీగా ఉండాల్సిన ఒక జర్నలిస్ట్ TV5 మూర్తి గారు అయితే అందరికీ తెలిసే ఉంటది. TV5 మూర్తి గారి మీద ధర్మ మహేష్ ఒక ఎలిగేషన్ అయితే వేశాడు. TV5 మూర్తి గారు మా వైఫ్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు, మా వైఫ్ తోటి పర్సనల్ గా నేను లేని టైం చూసుకొని మా వైఫ్ ఉంటున్న ఇంటికి వెళ్ళేసి అక్కడ వాళ్ళు లివింగ్ ఉండటం అయితే స్టార్ట్ చేశాడు అని చెప్పేసి TV5 మూర్తి గారి మీద ఒక ఎలిగేషన్ అయితే వేశాడు. ఇది ఎలిగేషన్ మాత్రమే అనుకున్నారు ప్రతి ఒక్క. TV5 మూర్తి గారు దాని మీద ఒక క్లారిటీగా వీడియో కూడా చేయడం జరిగింది. నేను ఇంతవరకు ఆ గౌతమి చౌదరి ఇల్లు ఎక్కడో కూడా తెలియదు. నాకు ఏంటంటే తప్పించుకోవడం కోసం ఎవరైనా ఏదో ఒకటి మాట్లాడతారు కదా. అయితే ధర్మ మహేష్ బిగ్ టీవీ లైవ్ లోకి వచ్చేసి విత్ ప్రూఫ్ తో సహా చూపించేశాడు. నువ్వు నా ఇంటికి రాలేదంటున్నావు కదా, నా డైనింగ్ టేబుల్ మీద నేను తినే ప్లేట్ లో నువ్వు తింటున్నావు, ఇదిగో చూడని విత్ ప్రూఫ్ తో సహా మూర్తి గారు వాళ్ళ కూతురుతో ఆడుకుంటున్న వీడియోస్ ఇవన్నీ కూడా బయట పెట్టేశాడు. TV5 మూర్తి గారు ఇప్పుడు దాకా నిజాయితీగా, న్యాయంగా ఉన్నాడు అనుకున్నాను తప్పితే అన్యాయంగా ఉండి వేరే వాళ్ళ రిలేషన్ లోకి ఏలు పెట్టి గెలికి కుటుంబాన్ని, వాళ్ళ రిలేషన్ చిన్న భిన్నం చేసేసి మీరు ఎంటర్ అవుదామని ట్రై చేస్తున్నారు కదా మూర్తి గారు. ఇది చాలా తప్పు. మీరు సమాజానికి ఆదర్శంగా ఉండాలి తప్పితే మీరే సమాజాన్ని చెడగొట్టే దిశగా వెళ్ళిపోతే ఎక్కడ న్యాయం జరిగిద్ది? ఇప్పుడు దాకా మీరు ఒక నీతి గల జర్నలిస్ట్ అనుకున్నాను తప్పితే మీరు చేసిన వీడియోస్, మీరు చేస్తున్న ప్రవర్తన చూస్తే ప్రజలకు మీ మీద ఒక నమ్మకాన్ని అయితే కోల్పోయారు. ఆ నమ్మకాన్ని మళ్ళీ తీసుకురావడం చాలా కష్టం. ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.